శ్రీ గురుభ్యో నమ. హిందువులకు ఎంతో పవిత్రమైన రోజుల్లో కాళాష్టమి కూడా ఒకటి. ఇది ప్రతి మాసం కృష్ణపక్ష అష్టమి తిథి నాడు వస్తుంది. ఈరోజు శివుడి భయంకర రూపమైన కాలభైరవుడిని పూజిస్తూ ఉంటారు. ఆయన్ని ఈ రోజున భక్తితో కొలిస్తే సమస్యలు దరిచేరవని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. అందుకే చాలామంది ఈ కాళాష్టమి రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి దీవెనలు అందుకుంటారు. మరి ఆ రోజు పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. కాళాష్టమి 2025 ఫిబ్రవరి 20 గురువారం నాడు వచ్చింది. ఈరోజు అష్టమి తిథి ప్రారంభం ఉదయం 9:58 అలాగే అష్టమ తిథి ముగింపు 2025 ఫిబ్రవరి 21 ఉదయం 11:57 కాళాష్టమి గురించి ఆదిత్య పురాణంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈరోజు కాలభైరవుడిని తప్పకుండా పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడు కాలాన్ని శాసించే దేవుడు. అంతేకాదు, శివుడి ఉగ్ర రూపాల్లో ఆయన ఒకరు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఒక వాదన వచ్చింది. ఆ వాదనలో బ్రహ్మ గర్వంగా మాట్లాడడంతో శివుడికి కోపం వచ్చింది. వెంటనే మహాకాళేశ్వరుడి రూపం దాల్చి బ్రహ్మ 5వ తలను నరికేశాడు. ఈ కథ కాలభైరవుడి భయంకర స్వభావాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని అణచివేసే శక్తి గురించి తెలియజేస్తుంది. శివుడిని ఆరాధించే వాళ్ళకి కాళాష్టమి చాలా ముఖ్యమైన రోజు. అయితే శివుడికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అన్ని వస్తువులు పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టకూడదు. అయితే కాళాష్టమి రోజు ఏం చేయాలి? సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి కాలభైరవుడికి పూజ చేయాలి. స్వామివారి దీవెనలతో మనకి రక్షణ, విజయం లభిస్తాయని ఒక నమ్మకం. కాళాష్టమి పర్వదినాన కాలభైరవుడిని మనసారా కొలిస్తే జీవితంలో కష్టాలన్నీ మటుమాయం అవుతాయని చెబుతారు. శత్రువులపై తిరుగులేని విజయం సాధించాలన్నా, దుష్టశక్తుల బెడద నుంచి విముక్తి పొందాలన్నా ఈరోజు చేసే పూజలు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్మకం. చాలామంది ఈరోజు ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం, ఆనందం, శ్రేయస్సు ఉంటాయని విశ్వాసం. అలాగే కాలభైరవ కథను పఠిస్తే మంచిది. శివుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే మంచిది. ఇలా చేస్తే ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం కాలభైరవ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే శుభం జరుగుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటే మరీ మంచిది. అలాగే పితృదేవతలకు ప్రార్థన చేస్తే కూడా మంచిది. పూర్వీకులు శాంతితో ఉండాలని ఈరోజు ప్రార్థన చేయాలని సూచిస్తూ ఉంటారు. అన్నదానం, వస్త్రదానం లేదా ధన సహాయం లాంటివి పేదవాళ్ళకి, ముఖ్యంగా బ్రాహ్మణులకి చేసుకుంటే శుభం కలుగుతుంది. కాళాష్టమి రోజు నల్ల కుక్కకి ఆహారం పెట్టడం చాలా ప్రత్యేకం. నల్ల కుక్క కాలభైరవుడి వాహనం అని నమ్ముతారు. అందుకే నల్ల కుక్కకి పాలు, పెరుగు లేదా మిఠాయిలు లాంటివి ఇవ్వాలి. ఈ విధులన్నీ భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల కాలభైరవుడి
కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని, జీవితం సంతోషంగా, సుఖంగా, ఆనందమయంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఇంట్లో కాలభైరవ పూజ ఏ విధంగా చేయాలి? ముందుగా పూజ గదిని శుభ్రం చేసి నల్లటి వస్త్రాన్ని పరచాలి. దానిపై పార్వతీ పరమేశ్వరుల పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. తర్వాత కాలభైరవుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి. నల్ల మినుములు, తీపి పదార్థాలు, పాలు, పెరుగు వంటి వాటితో పాటు ఆవ నూనెతో చేసిన పదార్థాలు, బెల్లంతో చేసిన వంటకాలను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే కాలభైరవుడి ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించాలి. అంటే 4 వైపులా ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. పూజ చేసే సమయంలో భైరవ చాలీస చదవడం లేదా భైరవ మంత్రాలు జపించడం మంచిది. స్వస్తి, శుభమస్తు.